మహారాజుకు శ్రీమన్నారాయణ గురుపీఠమునకు శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయమునకు ఈనాడు శ్రీమన్నారాయణ గురుపీఠము శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయం శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి పాదపద్మల శిరసాష్టంగ నమస్కారం తెలియజేసుకుంటూ వారి యొక్క పాదుక పూజ మహోత్సవ కార్యక్రమం ఈనాడు మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండల్ సలోన్పల్లి గ్రామంలో మరి అంజనమ్మన ఏమ పేరు సాయిలమ్మ మరి ఎల్లయ్య గారి సాయిలమ్మ సమేత ఎల్లయ్య గారి స్వగృహమున ఈనాడు ఈ స్వామివారి కార్యక్రమాన్ని ఈనాడు జ్యేష్ఠ పౌర్ణమి, దీన్ని ఏర్వాక పౌర్ణమి అని కూడా ఉంది కనుక ఇది మంచి సుదిన సందర్భంగా మరి గురుపాదుక పూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఇటు కార్యక్రమానికి వేయించేసినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు రచించినటువంటి ఆత్మానాత్మరహిత ప్రతత్వ కావ్యంలో అల్పగురు లక్షణం లోపల కందర్ధారణ మనం విచారించుకుంటున్నాం. కాబట్టి వేదాంతులమని కొందరు వాదింతురు వట్టిగా దవరమూఢాత్ముల్ వేదాంతం మననీయతో నాదాంతం పైన పదవి నాది కాదనకా సద్గురు పోలా మనము నా వినాక 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 వేదాంతార్థమే నేను లేనాను వదవనక వేదాంతార్థమే నేను లేను వదవనక వేదాంతార్థమే నేను లేనాను పదవనక వేదాంతమునే నేను లేనాను పదవనక మోదమలరణ ప్రణవా నారరహితం వైనా వేదాంతమనక సద్గురు బోధ మనము నా వినక సద్గురు బోధ మనము నా వినక సద్గురు బోధ మనము నా వినక. ఇక్కడ ఈ కందార్థం లోపల స్వామివారు వేదాంతులమని కొందరు వాదింతురు వట్టి గాథ వర మూఢాత్ముల్. వేదాంతులము వేదమనగా నేను మేనులతో కూడుకొని విరచితమైనటువంటిదే వేదం. నేను మేనులతో అంటే శరీరాత్మలతో కూడి రాసినది వేదమనగా నేనే. కానీ వాదింతురు వట్టి గాథ వర మూఢాత్ముల్ వాదింతురు వేదాంతులమని. వేదాంతం అయిన తర్వాత ఇంకా వాదన లేదు, వేదంలోనే వాదం ఉంటుంది తప్ప ఎరకరహితమైన తర్వాత ఇంకా వాదం ఎక్కడిది లేదు. అందుకే వర మూఢాత్ములు వీరు అని. అంటే మూఢాత్ములు అంటే
తెలియని వారు, ఎరుక లోపల చిక్కినటువంటి వారే కానీ వేదానికి అతీతమైనటువంటి రహస్యాన్ని అర్థం కాక ఈ వాదితురు వరమూడాత్ములు. వేదాంతం అనగా నెయ్యదో, నాదాంతం పైన పదవి నాది కాదనక. ఈ వేదాంతం అనగా నెయ్యదో అది అర్థం కాలేదు. వేదాన్ని అంతం చేసే విధానం అర్థం కాక ఈ నాదాంతం పైన పదవి నాది కాదనక. అంటే నాదము అనగా మనకి ఏమిటి? ఇక్కడ ఓంకారం, ప్రణవాక్షరం. అకార ఉకార మకార అర్ధమాత్రులతో కూడుకున్నటువంటిది ఓంకారము. ఇది అకారం అనగా శరీరము, ఉకారం అనగా జీవాత్మ, మకారం అనగా ఆత్మ. ఈ మూడు కలిస్తేనే ఈ ఓంకారం అనేది రావడానికి అవకాశం ఉంది. నాదము అంటే వాక్యము, మాట. రెండు చేతులు కలిసితేనే శబ్దం వస్తుంది. రెండు పెదాలు మనకు వాడితేనే బయటికి మాట వస్తుంది. ఈ నేను మేలులో ఉంటే కలిసినటువంటిది వేదం. మరి నాదాంతం పైన పదవి, ఈ నాద అంతమైనటువంటి పదవి అనాథ రక్షక గోవింద అంటారు. అంటే అనాథ అంటే ఎవరు? నాదరహితులు అని. నాదము అంటే ఓంకారమే, ఓంకారమే అహంకారం, అహంకార రహితమే తన రహితము అని పెద్దలు శివరామకృష్ణుడు చెప్పారు. కాబట్టి దీది రహితమైనటువంటి పద్ధతిని దాన్ని రహితపరిచే విధానం లేకుండా, అందుకే మన వాళ్ళు అఖిల సాంప్రదాయం లోపల ఓ అనే అక్షరం రాసి దానికి రెండు పక్కల సున్నా పెడతారు. ఒకటి రాసి ఒకదాని పక్కల ఒక సున్నా పెడితే 10 అవుతుంది, ఇంకో సున్నా పెడితే 100 అవుతుంది. ఇక లెక్క సున్నాలు పెట్టే కొద్దీ 10లు, 100లు, 1000, లక్షలు, కోట్లు అట్లా పెరుగుతానే పోతుంది సంఖ్య. దీనిని తీసివేసే విధానం తెలియక, నాది కాదనక, సద్గురు బోధ మనమున వినక, ఇది నాతోని కాదు, ఇది వేదాంతాన్ని వేదాన్ని అంతం చేయలేను, నాతోని కానే కాదనేది విచారణ తెలుసుకోలేక నన్ను నేను తెలుసుకోగలను అని శాస్త్రాలు, పురాణాలు, ఇంకా ఇతిహాసాలు, సర్వగ్రంథాలు విచారించి ఇక నేను జన్మరహిత పరిస్థితి నాకు వచ్చింది, నేను పరిపూర్ణుడైనా అని నాకు తెలుసు అని వాదిస్తూ ఉంటుంది. సద్గురు బోధ మనమున వినక. ఈ సద్గురు బోధ మనమున అంటే నీకు మనసు పెట్టి వినాలి, మనసు ఇచ్చి వినాలి ఈ బోధ. ఎందుకంటే మనసే ప్రధానమైనటువంటి, ఈ మనసు ఇచ్చి వినాలి ఈ బోధ. ఎందుకంటే మనసే విద్యలు, మనసే మాయ నిలయం మరివినబోయి, మనసే ఈ సర్వమంతా మనసు చేయగలరా అంటాడు కదా. సద్గురు బోధ మనసు ఇచ్చేగనరా అంటాడు. సర్వం మనసు చేత తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే సర్వం మనోమయమే. ఈ మనసు అన్నం వల్ల ఉత్పత్తి అయింది కాబట్టి అంతా అన్న స్వరూపమే కదా, అన్నం వల్లనే కదా సమస్త జీవులు. నీరు అన్నము స్వీకరించినందువల్లనే కదా ఎరుక నిలుస్తుంది. ఈ నీరన్నములు లేని నాడు ఎరుకతో సున్న కదా. మరి ఇది నాదాంతమైన పద్ధతి, ఈ నాదాన్ని అంతం చేసే విధానం అర్థం కాక, సద్గురు బోధ వినక, మరి అట్లా దాన్నన్నా సక్రమంగా విచారించినట్టే ఇంక వాదన లేదు. అదే విచారించలేక, ఇది గురువాక్యాన్ని వినలేక అట్లా మాయల పడిపోతే ఏం ప్రయోజనం అనలేక, సద్గురు బోధ మనమున వినక. అంటే ఈ బోధ మనసు ఇచ్చి వినాలి, సర్వం మనసే తెలుసుకోవచ్చు. మనసే టెలిగ్రాఫ్, మరి గాలికి ముందు మనసే సంచరించు అని చెప్పి రాస్తాడు స్వామి. అందుకే ఇక్కడ మనమున వినక. వేదాంతార్థమే నేను. వేదాన్ని విచారిస్తే ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే ప్రజ్ఞాన బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, తత్వమసి బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మము అనేది 4 మహావాక్యాల వేదాల యొక్క సారాంశం. ప్రజ్ఞాన బ్రహ్మము
అంటే తెలివి బ్రహ్మము అని. ఎందుకంటే ఈ తెలివే ప్రధానమైనటువంటిది ఈ శరీరం లోపల సమస్తాన్ని తెలుసుకుంటుంది కనుక ఈ తెలివే బ్రహ్మం అనుకుంటావు ఫస్ట్. తెలివి బ్రహ్మం అయితే మరి సుషుప్తిలో తెలుసుకోలేకపోతుంది, బాగా గాఢ నిద్రలో. మూర్ఛలో తెలుసుకోలేవు, బలమైనటువంటి దెబ్బ తగిలి కింద పడ్డప్పుడు అది తెలుసుకోలేవు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ తెలివి పనిచేయదు. మరణావస్థలో కూడా ఈ తెలివి పని చేస్తలేదు. కాబట్టి ఈ తెలివి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు కనుక, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది ఇది దైవం కాదు, ఇది బ్రహ్మం కాదు అని ఇది నిలుస్తలేదు. తెలివి బ్రహ్మం కానే కాదని అర్థమైపోతుంది కదా. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును, నేనే బ్రహ్మమును అంటావు. నేను బ్రహ్మం అయితే నేను బ్రహ్మం కావాలి కదా. నేను అనగా శరీరాన్ని అనుసరించే ఉంటుంది కదా. శరీరం లేక నేను ఎక్కడ ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. శరీరము నీ ఆధారం చేసుకొని నేను పనిచేస్తుంది. కాబట్టి నేను బ్రహ్మమైనప్పుడు ఇక నేను కూడా బ్రహ్మమే కావాలి. కాబట్టి నేను 4 అవస్థల ద్వారా ఇది నశించిపోతుంది కాబట్టి కదా. మరి ఇది శాశ్వతంగా ఉండలేదు కాబట్టి నేను బ్రహ్మం కానే కాదు. ఈ నేను మేనులు మనం దూరంగా ఎందరో అట్లే ఉండలేవు, కానీ శాశ్వతంగా నిలిచినట్టు లేవు చరిత్ర. అంటే ఓహో తత్వమసి బ్రహ్మము, తత్ అనగా అది, త్వం అనగా నేను, అసే అంటే నేను లేను విచారించిన. భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత నేను బ్రహ్మం అయినా అనడం. అంటే తత్ అనగా అది, త్వం అనగా నేను, అసే అంటే లేనిది. అంటే అది నీవెట్లయితావు అనడానికి అవకాశం లేదు కనుక ఇది కూడా కాదు. ఓహో అయితే అయమాత్మ బ్రహ్మము అంటే ఆత్మనే బ్రహ్మము అని నిక్షేపానికి వస్తుంది. ఆత్మనే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మము. ఎట్లా అంటే సర్వము ఆత్మ వలనే పుట్టింది. ఆత్మ ఇవ నామపుత్రశ, ఆత్మ నుండి జ్ఞానం ఉత్పత్తి అయింది, జ్ఞానము నుండి సమస్తాన్ని తెలుసుకుంటున్నాం. సమస్త జీవకోటికి ఇట్లనే ఈ తెలివి ఎరకై అదే అధిష్టాన చేతన బ్రహ్మమై మాయై అంతటా వ్యాపించి ఉంది అనేది ఇట్లా అనుకుంటాం. మరి ఆత్మ ఇవ మాయా విచారిస్తే, ఎందుకంటే శరీరాన్ని దీన్ని విచారిస్తే ఎట్టుంది, శరీరం లేక ఆత్మ లేదు, ఆత్మ లేక శరీరం లేదు. ఫల మాధుర్యవత్. మామిడి పండు ఉంది అంటే మామిడి పండు ఇడిసి వేరే తీపి వేరే చూడడానికి లేదు. మామిడి పండును మనం కోసుకొని తిన్నప్పుడే అది పుల్లగుందా తీయగుందా ఒగరుందా తెలుస్తుంది. బంగారాన్ని విడిచి ఆభరణాలు లేవు కదా, బంగారాన్ని విడిచి ఆభరణాలు తయారు లేవు. అట్లే ఒక సూర్యుడే సర్వ జగత్తుకి వెలుతురిస్తున్నట్టుగా ఒకే ఆత్మ సమస్త భూతంలో ఏముంది ఇది అంటే. కాబట్టి ఈ నేను మేనులు రెండే ఉండవు, ఇది ద్వంద్వంతో కూడుకొని ఉంది. కాబట్టి ఇది కూడా నిలుస్తలేదు కదా. వేదాంతం మన నేను, అందుకే అన్నాను ఇక్కడ ఒక మాటల. వేదాంతం అనగా వేదం అనగా నేనే, వేద అంతము అంటే నేను లేను, నేను లేను. వేదం అంతమైందంటే నేను లేని అక్కడ. నేను పదవనక మోదములరగా ప్రణవ నాదరహితమైన వేదాంతం అనక అంటే ప్రణవరహితమైనటువంటిదే వేద అంతము. ప్రణవం అనగా అర్థమైంది కదా. ప్రణవం అనగా ఓంకారము. ఈ ఓంకారమే అహంకారము, అహంకార రహితమే తన్రహితం. అంటే అహంకారం అనేది అనగా ఏంటంటే నానా రూపాంతరాల్లో ఎందుకుంటే వెళ్ళిపోతుంది, విచారించే కొద్దీ ముందుకు వెళ్తుంటుంది అట్లా. కనుక ఇది గురుకృప వల్ల ఛేదింపబడుతుంది అనేది నాయన గారు. సద్గురు బోధ
మనమున వెనక ఈ సద్గురు బోధ వల్లనే మహనీయులందరూ కూడా తరించినారు. చరిత్రలో మనం విచారించినట్టయితే రాజులు, చక్రవర్తులు, అవతారమూర్తులు అందరూ సద్గురుని చేరి వారి యొక్క సంసార ధర్మమును చక్కగా నడుచుకుంటూ మళ్ళీ సద్గురు సేవ చేసి ఈ వేదాంత పద్ధతులను చక్కగా విచారించి జన్మరహిత స్థితిని పొందినారు వాళ్ళంతా. కాబట్టి గురుకృప లేకుండా మనం తెలుసుకోలేమనేది నాయన గారి కందర్ధం లోపల చాలా చక్కగా సెలవిచ్చిండు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు.